కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియా బుల్స్ కంపెనీ బిహెచ్ఎల్కు మా డబ్బులు మాకు వాపసు ఇవ్వండి అని అంటే, మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు, డబ్బులు చెల్లించారు, మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు. ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళు అంటే, తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ మునుగాల్చిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాన్ని మాకు అత్యవసరం ఉంది, 2 సంవత్సరాలలోనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము చెప్పినాం ఆ రోజు. మీరు కావాలంటే పాత రికార్డు తిరిగే చూడండి. ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది, ఇది ప్రపంచంలో ఎక్కడ మనుగడ సాధిస్తలేదు, దీంతో కాలుష్యం వస్తుంది, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది, తద్వారా నష్టము, దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా, 2 ఏళ్లలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. 2 ఏళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్. 7 ఏళ్ళు పట్టింది భద్రాద్రి కోసం. 7 ఏళ్లలో 4 × 270 1080 మెగావాట్స్, 2 సంవత్సరాలలో 6,75,00,000 ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు వ్యయం 9,74,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. ఇది పూర్తయ్యే వరకు 7 సంవత్సరాలు పట్టింది. అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి, అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది, టెండర్లు పిలిస్తే కూడా ఆ ప్రాసెస్తోనే ఆ 2 నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది. 2 నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు 6,75,00,000 రూపాయలకే పర్ మెగావాట్ విద్యుత్ సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది. తద్వారా ఇండియా బుల్స్ కంపెనీకి మేలు జరిగింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి. కానీ ఇది 7 సంవత్సరాలై 9.74 కోట్లతోని ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది. ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న 7వ దశ 48 నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది. మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకియా ఫోన్లు కాలం చెల్లిపోయినాక మనం బయట పడేస్తాం, ఎందుకు ఉపయోగం లేదు అని, మన పాత బట్టలు పడేసినట్టు. అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా 10,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిండ్రు. అదే సమయంలో కేటీపీఎస్ 7th ఫేజ్ 48 నెలలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని 8.01 కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష. అంటే ఏ రకంగా ఇందులో 1,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో 2వ అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష.